ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రతి క్రైస్తవుని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు, బలినా కనికరమా, ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనటువంటిది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. కనికరము చూపినటువంటి వాడే నీ పొరుగువాడు అని క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నాడు. చెదిరిపోయినటువంటి గొర్రెల వలె ఉన్నటువంటి ప్రజలను చూసి ఆయన కరిగిపోయి వారికి బోధించారు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, ఈనాడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు వెన్నులను తుంచి నోట్లో వేసుకొని ఉంటే ఉపవాస నియమాన్ని ఉల్లంఘించారు అని చెప్తూ ఉన్నారు. విశ్రామ నియమాన్ని పాటించకుండా పని చేశారు అని చెప్పేసి వాళ్ళని ఖండించటాన్ని, నిందించటాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఆనాడు దావీదు అతని అనుచరులు చేసినటువంటి పని ఏంటి? అంతేకాదు, యాజకుడు విశ్రాంతి దినాన్ని పాటించకుండా పనిచేస్తూ ఉన్నాడు. మరి అతని యొక్క పని ఏమి? ఎందుకు వారికి శిక్ష విధించలేదు? ఎందుకు వారిని దూషించలేదు అని ఆయన ప్రశ్నించడాన్ని చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలోనే చూసినట్లయితే కనపడుతుంది, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళు ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ విశ్రాంతి దినానికి అధిపతి అయినటువంటి క్రీస్తు ప్రభువే శిష్యులతో ఉన్నప్పుడు వాళ్ళు ఆ నియమాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఏమున్నది చెప్పండి? ఆయనే కదా దాన్ని సృష్టించినటువంటి వాడు, బోధించినటువంటి వాడు. అయితే ఆ బలుల కంటే కూడా కనికరము చూపించడం అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటిది. దేవుడు కనికరం కలిగి వారిని క్షమిస్తాడు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, ప్రార్థించేటటువంటి పెదవుల కంటే సహాయము చేసేటటువంటి చేతులు చాలా గొప్పనైనటువంటివి. క్రియలు లేనటువంటి విశ్వాసం నిర్జీవమైనటువంటిది అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. మనం నియమాలు, నిబంధనలు, కట్టడాలు అంటూ కూర్చోవడం కాదు, వారిని అర్థాన్ని తెలుసుకొని లోతైనటువంటి పరమార్థాన్ని గ్రహించి మనం దానిని ఆచరించడానికి ప్రయత్నించాలి. చూడండి, ఆ యాజకుడు కానీ లేవీయుడు కానీ నియమం అంటూ పారిపోయారు, తోటివారిని వదిలిపెట్టేశారు చావుకి. మరి మనం కూడా అలాగే ఉంటే ఎలా? ఈనాడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఎలా ఉన్నారు అంటే కనికరం చూపించేటటువంటి వాళ్ళు కాకుండా తలపోటు తెప్పించేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కొంచెమంది నియమాలు, నిబంధనలు, కట్టడాలు అంటూ, ఆచారాలు అంటూ ప్రజలని దేవుని నుండి దూరం చేస్తూ ఉంటారు. దేవుడే ఎంత గొప్పగా కనికరం చూపించినప్పుడు మనం ఎంత గొప్పగా తప్పు చేసినటువంటి వాళ్ళ ఎడల కనికరాన్ని చూపించాలి. ఆఖరికి చివరి నిమిషంలో కూడా దొంగవాన్ని క్షమించలేదా? మరి మనం ఆ మాత్రం ఆ యేసు ప్రభువులాగా కనికరాన్ని చూపించకూడదా? క్రీస్తు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రాన్ని, పరిసయ్యుల బోధనలన్నిటినీ కూడా నేను సంపూర్ణమనర్చడం కోసమే వచ్చాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు చూపించినటువంటి కనికరాన్ని చూపిద్దాం, దేవుని యొక్క దీవెనలను పొందుదాం.